మనము రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువమ్మా. రూతు గ్రంథము 1వ అధ్యాయం చాలా అండర్లైన్ చేసుకోండి. రూతు ఒక నిర్ణయం తీసుకుంది, ఒక తీర్మానం చేసింది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బ్రతిమాలుకొనవద్దు. ఏమంటుందండి? బ్రతిమాలుకొనవద్దంటే ఏమంటుంది? నీవు వెళ్ళిన చోటకే ఏమంటుంది? అంతే, రాసుకోండి. నువ్వు వెళ్ళిన చోటకి వస్తా. రెండో మాట, నువ్వు వెళ్ళిన చోటకే నేను వస్తానంటుంది. రెండో మాట, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తా. ఎంత తీర్మానం కలిగి ఉందో చూడు, అంతతో కలిసి. మూడోది, నీ జనమే. తీర్మానం చూడండి. నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే అక్కడే చావాల. ఇదండి తీర్మానం చేసింది. సచ్చినా బతికినా ఒక నిర్ణయం తీసుకుంది. హలో, ఇటు చూడండి. ఇప్పుడు అద్భుతమైన కార్యం జరిగింది ఇక్కడ. మరణము తప్ప ఏదైనాను నిన్ను నన్ను వేరు చేయకూడదు. ఇక చూశారా? నిన్ను నన్ను విడదీస్తే ఒకవేళ కీడు. ఏం తీర్మానం చేసిందండి. ఈరోజు ఒక చిన్న ఇష్యూ చూడండి. అత్తతో కలిసి కోడలు వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత ఆశీర్వదించబడిందా లేదా? తను ఆశీర్వదించబడి అనేకులకి, ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉంది. చాలా కేర్ఫుల్. అనాలోచనకి ఎవరుండొద్దు ఇక్కడ. అటు ఇటు చూడొద్దు, ఇటే చూస్తుండండి. ఒక నిర్ణయం తీసుకుంది. నేను కలిసి అత్తతో కలిసి ఉండాలా. నీ జనమే నా జనము, నీ ఊరే నా ఊరు. నీవు మరణిస్తే నేను మరణిస్తా. నువ్వు ఎక్కడ పాతి పెడితే నేను అక్కడే. నీ దేవుడే నా దేవుడు. మరొకటి నిన్ను వేరు చేయకూడదు. అత్తతో కలిసి ప్రయాణం చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా దేవుడు, మన దేవుడు విస్తారంగా ఆ బిడ్డను ఆశీర్వదించాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. నేను ఒక శుభవచనం పలుకుతున్నా ఈరోజు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను కూడా ఆశీర్వదించును గాక. రూతులాగా ఒక నిర్ణయం తీసుకోండి. రూతులాగా ఒక తీర్మానం చేయండి. రూతులాగా నీ జనమే నా జనమని నీ అత్తతో చెప్పు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా ఇలా ఉండాలి. తీర్మానం చేసింది, ఒక నిర్ణయం తీసుకుంది.